డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. ఈ నెల 28వ తేదీన అంటే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా పూజలు చేయాలి అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు. అంటే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎందుకంటే తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు, భక్తుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు. సో ఇదంతా కూడా కల్పిత ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం ఆ పాప ప్రక్షాళన కోసం, చంద్రబాబు గారు చేస్తున్న పాప ప్రక్షాళన కోసం మనం పూజలు చేద్దాం ఈ శనివారం. మీరందరూ కూడా పూజలు చేయండి, రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు చేయండి అని ఒక పిలుపునిచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు పార్టీ పరంగా చూసుకుంటే అది మంచి కార్యక్రమం. వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేసుకోవచ్చు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఈ లడ్డూ వ్యవహారాన్ని యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం దూకుడుగా తీసుకువెళ్తోంది జనంలోకి. ఒకవైపు టీడీపీ సోషల్ మీడియాలోనూ టీడీపీ ఎమ్మెల్యేలు దాని మీద అగ్రెసివ్గా మాట్లాడుతుంటే, మరోవైపు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా దీక్ష చేస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. సో ఇట్లా కూటమి ప్రభుత్వం కొంచెం అగ్రెసివ్గా ఉండడంతో ఒక రకంగా వైసీపీ డిఫెన్స్లో పడింది. సో దాని నుంచి కొంచెం నెమ్మదిగా తేరుకున్న వైసీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపునివ్వడం, ఆ తర్వాత పేరు నాని గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో ఆ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి రకరకాల అంశాలు మాట్లాడడం. ఏది లడ్డూలో కల్తీ జరగలేదు, కల్తీ ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం వచ్చాకే జరిగింది, చంద్రబాబు గారు వచ్చాకే కొత్తగా టెండర్లు వేసి వాళ్ళకి ఇచ్చారు, ఏఆర్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళే అని చెప్పి ఏదో వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇక్కడ ఇదంతా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెట్టిన వెంటనే నేను కింద కామెంట్స్ చదివా. వీలైతే మీరు కూడా చదవండి. అంటే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టినప్పటికీ మేబీ అప్డేట్ అవ్వచ్చు. కాబట్టి మీరే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పోస్ట్ కింద కామెంట్స్ చదవండి. కామెంట్స్ చదివితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకంగా అంటే వ్యతిరేకిస్తున్నారు, ఎంత వ్యతిరేకత ఉంది వైసీపీ మీద ఈ విషయంలో అనేది. జగన్మోహన్ రెడ్డి గారి పేజ్ ఫాలో అవుతున్నారంటే బహుశా ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు అయి ఉంటారు. వాళ్ళే ప్రశ్నిస్తారు, మీరు భార్యతో సహా పూజల్లో పాల్గొంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ మొదటి ప్రశ్న అయితే ఇదే, సరే మేము పూజ చేస్తాం, మీరు కనీసం మీ భార్యతో సహా పూజలో పాల్గొంటారా అని. అంటే ఇక్కడ తిరుమల విషయంలో వైసీపీ డిఫెన్స్లో పడడానికి ఫస్ట్ రీజన్ ఇదే. లడ్డు కల్తీ అవ్వకపోని, నిజంగా తప్పు జరగకపోని, కానీ దానిలో వైసీపీ తలదించుకోవడానికి ఫస్ట్ రీజన్ ఇదే. అది ఆయన అధికారంలో ఉన్న నాళ్ళు సతీ సమేతంగా తిరుమల వెళ్ళకపోవడం, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించడం, ప్రసాదం కూడా సేవించకపోవడం, అలాగే డిక్లరేషన్ మీద సంతకం చేయకపోవడం, ఇవే ఎక్కువగా తప్పులుగా కనిపిస్తున్నాయి. సో అందుకే ఇప్పుడు వాళ్ళు తిరుమల విషయంలో వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చినా మేము ఈ తప్పు చెయ్యలేదు అని చెప్పినప్పటికీ సాధారణ జనంలో ఈవెన్ కొంతమంది వైసీపీ శ్రేణుల్లో కూడా లేవనెత్తే ప్రశ్న ఇదే. అంటే వాళ్ళు ఇది నమ్మలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు, డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు, అలాగే లడ్డు కాంట్రాక్టర్ మార్చడం, 320కి ఇవ్వడం, వీటన్నిటిలో దొరికిపోతున్నారు. అందుకే ఆయన పోస్ట్ చేసిన ఇమీడియట్గా షాకింగ్ ప్రశ్నలు. అంతెందుకు వీళ్ళ ముగ్గురు ప్రెస్ మీట్లో కూడా, నేను వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు ఎప్పుడైనా సాక్షిలోనే చూస్తుంటా, ఎందుకంటే కింద కామెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉందా అని. సాక్షి చూస్తున్నారు అంటే ఈవెన్ వైసీపీ వాళ్ళే కదా ఎక్కువ మంది చూస్తారు. సో వాళ్ళు కూడా కింద నెగిటివ్గానే కామెంట్స్ చేస్తున్నారు ఎక్కువ. అసలు దీని మీద మీరు మాట్లాడడం అనవసరం, మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనవసరం, ఈ టాపిక్ వదిలేయండి, ఈ టాపిక్ మీరు అసలు లాగొద్దు, తెగే వరకు లాగితే మన పార్టీగా బ్యాడ్ నెంబర్ కింద ఆ కామెంట్లు వస్తున్నాయి. సో మొత్తానికి లడ్డూ విషయంలో అయితే వైసీపీ ఎంత గందరగోళంలో పడింది, ఎంత డిఫెన్స్లో పడింది అనేది ఆ పార్టీ ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు.